మన విశ్వంలో ఒక అంచనా ప్రకారం 2 ట్రిలియన్లకు పైగా నక్షత్రాలు, గ్యాలక్సీలు మరియు గ్రహాలు ఉన్నాయి. 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ పేలుడు జరిగింది. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. దానివల్లే ఈ నక్షత్రాలు, గ్యాలక్సీలు మరియు గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ 2 ట్రిలియన్ గ్యాలక్సీలలో ఇది మిల్కీవే గ్యాలక్సీ. ఈ మిల్కీవే గ్యాలక్సీలోనే మన అందమైన భూమి ఉంటుంది. భూమి దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది అంటారు. అప్పటి నుండి అనేక రకాల జీవులు మన భూమిపై జీవించాయి. ఆపై అవి చనిపోయాయి కూడా. కానీ వాటన్నిటిలోకి ఎక్కువ గుర్తొచ్చేది డైనోసార్స్. భూమిపై కేవలం డైనోసార్స్ మాత్రమే రాజ్యం చేసే ఆ కాలంలో 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిపై తాకింది. అలా అది చాలా విధ్వంసాన్ని సృష్టించింది. దాంతో డైనోసార్లు అక్కడితో అంతమైపోయాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత ఆపై మన మానవుల యుగం ప్రారంభమైంది. మనిషి క్రమంగా చాలా పురోగతి సాధించి ప్రపంచ పటాన్ని మార్చాడు. ప్రయాణానికి లగ్జరీ కార్స్ తయారు చేసుకున్నాడు. నివసించడానికి పెద్ద పెద్ద రాజభవనాలను నిర్మించుకున్నాడు. అలాగే ఆకాశంలో ఎగరడానికి విమానాలను కూడా తయారు చేసుకున్నాడు. నేడు మానవుల సంఖ్య 8 బిలియన్లకు దాటింది. ఇది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మానవులందరూ అకస్మాత్తుగా ప్రపంచం నుండి అదృశ్యమైపోతే ఏం జరుగుతుంది? మానవులు లేకుండా భూమి ఎలా ఉంటుంది? భూమిపై వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. మానవులు అకస్మాత్తుగా అదృశ్యమైతే ఆకాశంలో ఎగురుతున్న విమానాలు నేరుగా నేలపై పడిపోతాయి. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు దాదాపు 1,00,000 విమానాలు టేకాఫ్ మరియు ల్యాండింగ్ అవుతాయి. ఒకే సమయంలో ఆకాశంలో 9,000 నుండి 11,000 విమానాలు ఎగురుతూ ఉంటాయి. ఇందులో దాదాపు 10 లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి, ఈ విమానాలు అకస్మాత్తుగా కూలిపోతే ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది. ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. రోడ్లు నిర్మానుష్యంగా మారుతాయి. కార్లు, ట్రక్కులు, బస్సులు ఒకదానికొకటి ఢీకొంటాయి. అదొక పెద్ద విధ్వంసానికి దారితీస్తుంది. కొన్ని గంటల్లోనే ప్రపంచంలోని అన్ని విద్యుత్ సరఫరాలు నిలిచిపోతాయి. జల విద్యుత్ కేంద్రాలు మరియు సౌర శక్తితో నడిచే ప్రదేశాలు తప్ప. కానీ అవి కూడా కొన్ని రోజుల్లో పనిచేయడం మానేస్తాయి. అలా రాత్రిపూట ప్రపంచమంతా చీకటి వ్యాపిస్తుంది. ఆ చీకటి వ్యాపించినప్పుడు ఆకాశంలో మెరిసే నక్షత్రాలు మరింత ప్రకాశవంతంగా మరియు అందంగా కనిపిస్తాయి. మానవులు లేకుండా ప్రపంచం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. అన్ని పెద్ద ఫ్యాక్టరీస్ పనిచేయడం ఆగిపోతాయి. భవనాలు, రాజభవనాలు మరియు ఇల్లు ఖాళీగా నిర్మానుష్యంగా మారిపోతాయి. ప్రతి చోట నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. కొన్ని రోజుల్లో విద్యుత్ ప్లాంట్లు వాటి సేఫ్టీ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అండర్ గ్రౌండ్లో ఉన్న రైల్వే స్టేషన్లో నీళ్లతో నిండిపోతాయి. న్యూయార్క్లో అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు 13 మిలియన్ గ్యాలన్ల వాటర్ని పంప్ చేస్తూ ఉంటారు. కానీ మనుషులు లేని కారణంగా ఈ పంపులు పనిచేయడం మానేస్తాయి. మానవులు అదృశ్యమైన 10 రోజుల తర్వాత జూలలో మరియు కేజీల్లో ఉన్న జంతువులు ఆకలితో, దాహంతో చనిపోతాయి. పారిపోయే జంతువులు ఇతర జంతువుల చేతిలో చనిపోతాయి లేదా వేరే జంతువులను చంపి బ్రతకడానికి ప్రయత్నిస్తాయి. అలాగే అడవిలో కొత్త యుగం ప్రారంభమవుతుంది. నెల తర్వాత పవర్ ప్లాంట్స్ పాడైపోతాయి. ఎందుకంటే ఈ పవర్ ప్లాంట్స్ని చల్లగా ఉంచడానికి నీటిని ఉపయోగిస్తారు. ఆ నీరు ఆవిరైపోవడం ప్రారంభమైనప్పుడు ప్రపంచాన్ని కుదిపేసే భారీ పేలుడు జరుగుతుంది. ఈ పేలుడు కారణంగా లక్షలాది జంతువులు చనిపోతాయి మరియు ప్రపంచ పటం కూడా మారుతుంది. దాదాపు 1 సంవత్సరం తర్వాత అంతరిక్షంలోకి పంపబడిన శాటిలైట్స్ నేలపై కూలిపోవడం ప్రారంభమవుతాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశం నుంచి పడే శాటిలైట్స్ ఒక విరిగిన నక్షత్రం లాగా కనిపిస్తాయి. కానీ అది చూడడానికి అక్కడ ఎవరూ ఉండరు. 25 సంవత్సరాల తర్వాత మన రోడ్లు మరియు ఫుట్పాత్లు గడ్డి మరియు చెట్లు పెరిగి ఒక అడవిలాగా మారిపోతాయి. 30 సంవత్సరాల తర్వాత గాలి పూర్తిగా శుభ్రంగా మారిపోతుంది. అడవి జంతువులు భూమిని ఏల్తాయి. దుబాయ్ మరియు లాస్ వేగాస్ లాంటి నగరాలు ఇసుక కింద సమాధి అయిపోతాయి. ఎందుకంటే అవి ఎడారి వంటి ప్రాంతాల్లో నిర్మించబడ్డాయి కనుక. ప్రకృతి ప్రతి చోట రాజ్యం వెళ్తుంది. మానవులు సృష్టించిన ప్రతిదీ మానవులు లేకుండా నిర్జనంగా ఖాళీగా మారిపోతుంది. 100 సంవత్సరాల తర్వాత అనేక పెద్ద పెద్ద డ్యామ్స్, భవనాలు, మానవులు నిర్మించిన ప్రతి ఒక్క కట్టడం కూలిపోతుంది. 150 సంవత్సరాల తర్వాత భూమి పచ్చదనంతో నిండిపోయి రోడ్లు నదుల్లా మారిపోతాయి. 300 సంవత్సరాల తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐఫిల్ టవర్ కూలిపోతుంది. ఇనుముతో చేసిన ప్రతి కట్టడం కూలిపోతుంది. నదులు మళ్ళీ వాటి పాత మార్గాలను కనుగొంటాయి. భూమి ఇప్పుడు పెద్ద అడవిలాగా మారిపోతుంది. ప్రతి చోట చెట్లు మరియు పచ్చదనమే ఉంటుంది. 450 సంవత్సరాల తర్వాత చేపలు, జంతువులు మరియు పక్షుల సంఖ్య 100 రెట్లు పెరిగిపోతుంది. సముద్రాలలో కొత్త జీవులు పుడతాయి. మ్యామల్స్ అండ్ రెప్టైల్స్ ప్రపంచాన్ని ఏల్తాయి. ఒకప్పుడు డైనోసార్లు రాజ్యం వెళ్ళినట్టు. 500 సంవత్సరాల తర్వాత ఆధునిక నగరాల జాడ కనపడదు. నగరాలన్నీ ఇప్పుడు అరణ్యాలుగా మారిపోతాయి. అందులో అడవి జంతువులు సంచరిస్తూ ఉంటాయి.
600 సంవత్సరాల తర్వాత భూమి యొక్క పటం పూర్తిగా మారిపోతుంది. స్పేస్ నుండి చూస్తే భూమి ఇప్పుడు గ్రీన్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. 10,000 సంవత్సరాల తర్వాత ఈజిప్ట్ పిరమిడ్స్ మరియు చైనా వాల్ మాత్రమే ప్రపంచంలో మిగిలి ఉంటాయి. కానీ అవి కూడా కాలక్రమేణా కనబడకుండా పోతాయి. 30 మిలియన్ లేదా 50 మిలియన్ సంవత్సరాల తర్వాత మనిషి వదిలిన గుర్తు మిగిలి ఉంటుంది. అదే ప్లాస్టిక్. కానీ అవి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అంతమైపోతాయి. 300 మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై మనిషి జాడ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఎవరైనా ఏలియన్స్ మన భూమిపైకి వస్తే ఇక్కడొకప్పుడు మనుషులు నివసించారు అని కూడా వారికి తెలియకుండా పోతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే 13వ సెంచరీలో వచ్చిన బ్లాక్ డెత్ యూరోప్లో సగం జనాభాని తుడిచిపెట్టేసింది. ఇప్పుడు వచ్చిన COVID-19 లాగా అప్పుడు బ్యూబానిక్ ప్లేగ్ వచ్చింది. నల్ల పిల్లిని దానికి కారణంగా చెప్పేవారు. అలాగే అప్పుడు డాక్టర్స్ ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరిగేవారు. దీనిపై ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.